సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మబంధులారా, ఈరోజు అష్టావక్ర గీత 51వ భాగం మనం చూడబోతున్నాం. 20వ శ్లోకం కొంత మనం చూసాము కిందటి క్లాసులో. ప్రవృత్తౌ వా నివృత్తౌ వా నైవ ధీరస్య దుర్గ్రహ యదా యత్ కర్తుం ఆయాతి తత్ కృత్వా తిష్టతి తిష్టత సుఖం. అంటే శ్లోకం చదువుతుంటేనే అర్థమైపోతుంది నీకు. ఏమిటి? ఒక జ్ఞాని ఎలా ప్రవర్తిస్తాడు అంటే, వేదాంతాన్ని బాగా జీర్ణించుకున్న జ్ఞాని ఎలా ప్రవర్తిస్తాడంటే ఈ శ్లోకాలన్నీ కూడా దానికి తార్కాణం. అంటే ఈ 100 శ్లోకాలు, ఈ 18వ అధ్యాయంలో చెప్పిన 100 శ్లోకాలు కూడా మనకి భగవద్గీతలో స్థితప్రజ్ఞ లక్షణాలు అనుకోండి. అలా అది స్థితప్రజ్ఞ లక్షణాలు మనకు కావాలంటే మన మైండ్లో చేతన మనసు, సుప్త చేతన మనసు, మొత్తం మన మైండ్ అంతా కూడా నిండిపోవాలి ఒక 5 రత్నాలతో, వేదాంత రత్నాలతో. ఎందుకంటే ఇది సారం. ఈ 5 వేదాంత రత్నాలు కూడా మనం బట్టి పట్టడం కాదు, అంటే బై హార్ట్ చేయటం కాదు. అది అలా రెడీమేడ్ ఫుడ్ లాగా ఉండిపోవాలి. ఏ సమస్య ఎదురైనా కూడా టక 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 మన మైండ్లోంచి ఆ యొక్క రత్నం, వేదాంత రత్నం వచ్చి దాన్ని, ఆ సమస్యను పరిష్కరించేసేయాలి. అది అందుకని అంటే మిమ్మల్ని ఈ జీవ జగత్ ఈశ్వర ఫార్మేట్లోంచి బయటికి తీసుకురావాలని నా ప్రయత్నం. అట్లా బయటికి తీసుకురాగలిగితేనే, మీరు బయట పడగలిగితేనే, జీవ జగత్ ఈశ్వర ఫార్మేట్ నుంచి బయట పడగలిగితేనే, అహంకార నిర్మూలన చేయగలిగితేనే, ఆత్మస్థితిలోకి రాగలిగితేనే, ఆత్మలో రమించగలిగితేనే ఇది మీకు అర్థమవుతుంది. ఏది? 5 వేదాంత రత్నాలు. 5 వేదాంత రత్నాలు కనుక మీ దగ్గర ఉంటే, సరుకు ఇక్కడ మన బ్రెయిన్లో, మన మైండ్లో రెడీగా ఉంటే, ఇంకా మనకు ఎదురులేదు. మన జీవితంలో కష్టాలు నష్టాలు అంటూ ఏమీ ఉండవు. ఎట్లా ఉన్నా కూడా మనం ఒక సినిమా చూసినట్టు చూస్తాం. నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని. ఇది మొదటి రత్నం. నేను అంటే ఏ నేను? దేహం నేను కాదు, గుర్తుపెట్టుకోండి. శాంతి, భద్రత, ఆనందం నా నుంచే వస్తున్నాయి. ఎటువంటి నా నుంచే వస్తున్నాయి? ఆత్మ నేను అనుకుంటేనే అలా వస్తాయి, లేకపోతే రావు. అంటే ఎరగాలన్నమాట మనం. కేవలం నా ఉనికి వల్లే ఈ భౌతిక శరీరానికి, నా భౌతిక శరీరానికి జీవం ఏర్పడి అది ఈ జగత్తులో వ్యవహారం చేస్తుంది. ఈ జగత్తులో 4వది అన్నమాట. ఏం జరిగినా కూడా ఈ జగత్తులో, అంటే ఈ జగత్ అంటే శరీరం కూడా దాంట్లో ఇంక్లూడెడ్. ఈ శరీరంలో, ఈ జగత్తులో, ఈ మనసులో, నా కుటుంబంలో ఏం జరిగినా కూడా, నా ఆఫీస్లో ఏం జరిగినా కూడా, నా జీవితంలో ఎటువంటి సంఘటన జరిగినా కూడా అది నన్ను చెలింప చేయలేదు. నేను ఇలా చిలక పలుకులు పలుకుతున్నా కానీ అప్పుడప్పుడు నా అసలు స్వరూపం, అంటే నేను ఆత్మని అనే విషయం మర్చిపోయి నా జీవితాన్ని చాలా చాలా భారంగా చేసుకుంటున్నా. కాబట్టి అలా చేసుకొని ఇక నుండి నా స్వరూప నిష్టలో ఉండి, నా స్వస్వరూప స్థితిలో ఉండి, ఆత్మస్థితిలో ఉండి నా జీవితాన్ని ఒక ఆటగా మలుచుకుంటాను, ఒక వినోదంగా మలుచుకుంటాను. ఈ 5 వేదాంత రత్నాల్ని జీర్ణించుకున్న తర్వాత ఆత్మబంధువులారా, జగత్తు పట్ల నా దృష్టి మారుతుంది. ఎవరికాళ్ళు అలా అనుకోవాలి. నా దృష్టి అంటే ఎవరికి వాళ్ళే.
ఎవరైతే జీర్ణించుకున్నారో వాళ్ళ దృష్టి మారుతుంది. గుర్తుపెట్టుకోండి, జగత్తు మారదు, నీ భర్త మారడు, నీ భార్య మారదు, పిల్లలు మారరు, దేశం మారదు, ఎవరు మారరు, అంతా అలాగే ఉంటారు. చాలా మంది ఏంటంటే నాకు జ్ఞానం వచ్చిందంటే ఏదో జరిగిపోతుంది అనుకుంటారు. ఏమీ జరగదు. నీకు జ్ఞానం వస్తే నీ దృక్పథం మాత్రం మారుతుంది అంతే. నీకు జ్ఞానం వచ్చినంత మాత్రాన ఇతరుల్లో మార్పు రాదు. గుర్తుపెట్టుకోండి, ఇతరుల్లో అసలు ఏం మార్పు రాదు. ఇతరులు ఎలా ఉండాలో అలాగే ఉంటారు, నీలో మాత్రమే మార్పు వస్తుంది. భగవద్గీత చెప్పేది, ఉపనిషత్తులు చెప్పేది, మరి బ్రహ్మసూత్రాలు చెప్పేది, మనం ప్రస్థానత్రయం మొత్తం చెప్పేది అంతా కూడా అదే. మన వేద వాంగ్మయం చెప్పేది ఒకటే మాట, నీవు ఇతరులను మార్చలేవు, మార్చాలని ప్రయత్నం చేయొద్దు, నీ జీవితం వృధా. ఇతరులు ఎప్పటికీ మారరు, ఎందుకంటే వాళ్ళ మనసు వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు మనసు చెప్పినట్టు వాళ్ళు వింటారు, నువ్వు చెప్పిన మాట వినరు. నువ్వేం చేస్తావు? నీ మనసు చెప్పినట్టు నువ్వు వింటావు. కాబట్టి నీ మనసును శుద్ధి చేసుకో, నీ మనసును మాయం చేసుకో, నీ మనసు మిజ్జిగా నువ్వు భావించుకో. నీ మనసు మిజ్జిగా నువ్వు భావిస్తున్నావు కాబట్టి నీ దృక్పథం మారింది. వాళ్ళు మనసుని మిజ్జిగా భావించట్లేదు, వాళ్ళు మనసుకు చక్కగా పెంచి పోషిస్తున్నారు వాళ్ళ మనసుని. కాబట్టి వాళ్ళ మనసు తగ్గట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు. వాళ్ళను నువ్వు మార్చలేవు, ఎప్పటికీ మార్చలేవు. అసలు మార్చాలని ప్రయత్నం చేయొద్దు. నిన్ను నీవు మార్చుకో. 2 రకాలుగా మార్చుకుంటావు. ముందలేమో మనసు శుద్ధి చేసుకుంటావు కర్మయోగం ద్వారా, జ్ఞానయోగం ద్వారా మనసు మిథ్య అని తెలుసుకుంటావు. మనసు ఉంటుంది, మనం చనిపోయే వరకు మనసు ఉంటుంది. మనం చనిపోయే వరకు కూడా మనసుతోనే పనిచేస్తాం. మనసుతోనే పనిచేస్తూ అది మిథ్య అనుకుంటాం. భూమిని చూస్తుంటాం, భూమి కదలదు అనుకుంటాం, కానీ భూమి కదులుతుందనే మాట వాస్తవం. చూడండి, ఇది విచిత్రం. అంటే మనం భూమి మీద ఉంటాం, భూమి కదులుతుందా? నాన్సెన్స్. భూమి కదులుతుందా? కదలదు, స్టాటిక్, కదలకుండా అలా నిలకడగా ఉంటుంది అనుకుంటున్నాం. కానీ భూమి 1000 మైళ్ళు 1000 మైళ్ళు తన చుట్టూ తాను తిరుగుతుంది. 1000 మైల్స్ పర్ అవర్ తన చుట్టూ తాను తిరుగుతుంది. చూడండి, ప్రదక్షిణాలు చేస్తుంది తన చుట్టూ తాను. తర్వాత సూర్యుడి చుట్టూ 67,000 మైల్స్ పర్ అవర్. అసలు ఊహించలేం మనం. మన కారు మాక్సిమం 100 కిలోమీటర్స్ పర్ అవర్ పోతాం, 120 కిలోమీటర్స్ పర్ అవర్ పోతాం. అంతవరకు మనకు తెలుసు. 67,000 మైల్స్ పర్ అవర్ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నంత వేగంగా. మనకు తెలుసా అది? మనం 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 అనుభవిస్తున్నాం అట్లా, చక్కగా స్టాటిక్ గా ఉందనుకుంటున్నాం. కాదు. అలా ఇప్పుడు మన దృక్పథం ఏమైనా మారిందా? తెలుసు, మనకు సత్యం తెలిసింది. సత్యం తెలిసినా కూడా స్టాటిక్ గా ఉందని భూమి అనుకుంటున్నావా? అనుకోవట్లేదు. భూమి మీద మనం హాయిగా కాపురం చేస్తున్నాం, హాయిగా ఉంటున్నాం, అన్ని పనులు చేసుకుంటున్నాం భూమి మీద ఉండి. కానీ ఇది ఇప్పుడు మర్చిపోట్ల. సూర్యుని చుట్టూ భూమి తిరుగును, తన చుట్టూ తాను తిరుగును అనేది మనం మర్చిపోట్ల. అలాగే మన మనసు మిథ్య అనేది మర్చిపోకూడదు. మనసుతోనే అన్ని పనులు చేస్తాం, మనసుతోనే అందరినీ ప్రేమిస్తాం, మర్చిపోకూడదు. ఏంటి? ఏం మర్చిపోకూడదు? మనసు మిథ్య అని మర్చిపోకూడదు. ఈ మనసు మిథ్య అనేది కనుక మన తంబూర శృతి ఉంటే ఇంకా నిన్ను ఎవరేం చేస్తారు? ఎవరేం చేయలేరు. నీకు అసలు బాధ అనేది ఉండదు. అది నీ దృష్టి జగత్తు పట్ల మారుతుంది, నా దృష్టి జగత్తు పట్ల మారుతుంది. జీవ జగత్ ఈశ్వర త్రిపుటి నుండి ఆత్మ అనాత్మ అనేటటువంటి ద్విపుటి ఫార్మేట్ గనక వస్తే జీవన విధానం మారిపోతుంది. అలా నేను నా జీవన విధానాన్ని మార్చుకుంటాను. త్రిపుటిలో అంటే జీవ జగత్ ఈశ్వర ఫార్మేట్ లో నేను జీవుడిగా ఉంటే నన్ను జగత్తు బాధ పెడుతుంది. ఇప్పుడు ప్రారంధ కష్టాలనే తప్పవు, ప్రారంధ కష్టాలు ఉంటాయి. ఈశ్వరుణ్ణి శరణు వేడక తప్పదు. నిరంతరం ఒక రకమైన దాస్య ప్రవృత్తితో సంసారంలో ఉండి బాధలను అనుభవించాల్సి వస్తుంది. అసంగ స్వరూపం, అకర్తృ స్వరూపం, అభోక్తృ స్వరూపం. అంటే నేను భోక్తను కాదు, కర్తను కాదు, ఎవరితో నాకు టచ్ లేదు, అసంగం, టచ్ మీ నాట్. అటువంటి ఆత్మస్థితిలో ఉంటే సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మలు నిన్ను బాధించవు.
ప్రారంభ కర్మలు కూడా బాధించవు నిన్ను. అంటే నీకు పూర్తిగా విడుదల లభిస్తుంది, స్వేచ్ఛ లభించేస్తుంది వాటి నుంచి. జీవ జగత్ ఈశ్వర త్రిపుటిలో పాపకర్మలు అంటే పరిహార కర్మలు కూడా చేయాలి మనం ఎప్పుడు కూడా. మనం జీవ జగత్ ఈశ్వర ఉంటే ఎప్పుడు కూడా మనం ఏదో యజ్ఞాలు, యాగాలు, పరిహార కర్మలు చేస్తూనే ఉంటాం. గుళ్ళు గోపురాలు తిరుగుతూనే ఉంటాం. మరి సుబ్రహ్మణ్య స్వామికి ఏదో అభిషేకాలు చేయిస్తాం, రాహు కేతు పూజలు చేస్తాం, ఇవన్నీ చేస్తాం మనం జీవ జగత్ ఈశ్వర ఫార్మేట్ లో ఉంటే. కానీ ఆత్మ అనాత్మ ద్విపుటిలో గనక అసంగ ఆత్మగా ఉండగలిగితే, నిత్యముక్తుడుగా ఉండగలిగితే మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. నిత్యముక్త ఆత్మగా నేను ఈ దేహం అనే వేషం వేసుకుంటాను. నిత్యముక్త ఆత్మగా నేను ఈ దేహం అనే వేషం వేసుకుంటాను. అదే కాదు, నా దేహం కాదు, నీ దేహం కూడా నా వేషమే. అది విచిత్రం. ఇక్కడ చూడండి, నిత్యముక్త ఆత్మగా నేను ఈ దేహం వేషం వేసుకున్నాను. నీ దేహం ఎవరిది? నాదే. ఆమె దేహం ఎవరిది? నాదే. అతని దేహం ఎవరిది? నాదే. ఆస్ట్రేలియా వాళ్ళు ఇండియా వాళ్ళు క్రికెట్ మ్యాచ్ ఆడారు, ఇండియా ఓడిపోయింది. అప్పుడు మనకి ఏమైనా బాధ కలుగుతుందా? ఆ దేహాలు నావే కదా. నేను నిత్యముక్త ఆత్మని. ఆస్ట్రేలియా దేహాలు, క్రికెట్ మ్యాచ్లో ఉన్న ఆస్ట్రేలియా 11 ఆటగాళ్ళ దేహాలు ఎవరి? నావే. మన ఇండియా బ్యాట్స్మెన్ దేహాలు ఎవరి? నావే. నాకేం బాధ కలుగుతుంది? అంతా నేనే. నేనే హాయిగా ఆడుకుంటున్నా, క్రికెట్ ఆడుకుంటున్నా. అటు 11 మంది, ఇటు 11 మంది. ఆత్మస్థితి, అది ఆత్మస్థితి. ఒక వినోదంగా గడుపుతాను. నేనేం డిప్రెషన్లోకి వెళ్ళను. చాలా మంది క్రికెట్ మ్యాచ్ల్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఓడిపోతే తట్టుకోలేరు, చచ్చిపోతారు, హార్ట్ అయిపోతుంది. ఎందుకు? ఇలాంటి స్థితి వాళ్ళకి రాదు. వాళ్ళు భావించరు, మనసు మిచ్చిగా భావించరు. ఈ వేషంలో నేను చాలా పనులు చేస్తాను, నేను అసంగ ఆత్మను, ఈ వేషం వేసుకున్నాను, ఈ వేషంలో ఆంతర్యంలో ఇది వ్యావహారిక సత్యం, ఇది ఆఫ్టర్ ఆల్ అనాత్మ వ్యవహారం అని నాకు స్పష్టంగా తెలుసు. నేను ఆత్మగా పారమార్థిక సత్యంలో ఉన్నాను. ఆత్మ అనాత్మ ద్విపుటిలో మాత్రమే, మళ్ళీ చెబుతున్నా, ద్విపుటిలో మాత్రమే, ఆత్మ అనాత్మ ఫార్మేట్ లో మాత్రమే ఈ దేహం యొక్క సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. చేతన మనస్సులో ఆత్మస్థితి ఉంటుంది. సుప్త చేతన మనస్సులో కూడా ఆత్మస్థితి నిలకడగా ఉంటుంది. ఇలా సుప్త చేతన మనస్సులో కూడా, అంటే మనసంతా చేతనం, సుప్త చేతన మనస్సు రెండు కూడా మొత్తం స్టోర్ హౌస్ అన్నమాట. మనసులో ఇంకేం ఉండదు. అలా ఉండాలంటే, అంటే ద్విపుటి ఉండాలంటే, ఆత్మానాత్మ ఫార్మేట్ ఉండాలంటే కొంతకాలం పాటు నిధిధ్యాసనం తప్పనిసరిగా చేయాలి. కొంతకాలం పాటు నిధిధ్యాసనం కంపల్సరిగా చేయాలి. ఇటువంటి మార్పు జరిగితే అటువంటి జ్ఞాని యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది? ఇది విషయం. ఈ శ్లోకాల్లో అదే విషయాన్ని అష్టావక్ర మహర్షి మనకు వివరిస్తున్నారు. ఆత్మానాత్మ స్థితిలో చూస్తే ఈ శ్లోకాలు పక్కా నిజం అనిపిస్తాయి, సత్యం అనిపిస్తాయి, చాలా బాగుంటాయి, ఎంజాయ్ చేస్తారు మీరు. కొంతమంది ఏంటో గందరగోళం ఉందండి మాకు, ఈ అష్టావక్ర గీత మాకు అర్థం కావట్లేదు అంటారు. నాతో ఎవరు అనలేదు, కానీ నేను అనుకుంటా కొంతమందికి అర్థం కాదు. అష్టావక్ర గీత చాలా చాలా కొంచెం ఇదిగా ఉంటుంది అనమాట, చేదుగా ఉంటుంది, చాలా చేదుగా ఉంటుంది, తియ్యగా ఉండదు మీకు. కానీ ఇలా మీరు మారగలిగితే, ఆలోచించగలిగితే, ఇట్లా భావనలో ద్విపుటి స్థితిలోకి రాగలిగితే, ఆత్మనాత్మ స్థితిలోకి రాగలిగితే చాలా కమ్మగా ఉంటుంది అనమాట వినటానికి. మీకు ఎప్పుడైతే బాగా వింటారో అప్పుడు ఆటోమేటిక్గా మీలో మార్పు వచ్చేస్తుంది. త్రిపుటి అంటే ఆత్మనాత్మ స్థితి కాకుండా జీవ జగత్ ఈశ్వర ఫార్మేట్ తో గనక త్రిపుటిలో గనక ఈ శ్లోకాలు విన్నారనుకోండి,
ఈ శోకాలన్నీ తమాషాగా ఉంటాయన్నమాట. కొంచెం ఏదో హాస్యాస్పదంగా ఉంటాయి. వేళాకోళంగా ఉంటాయి. కాబట్టి ఆత్మబంధువులారా బయటకు రండి మీరు. మీరు ఆ షెల్ పగలగొట్టుకొని బయటకు రండి. కఠినంగా షెల్ పగలగొడితేనే కదా మంచి కొబ్బరి దొరికేది మనకి. కొబ్బరికాయ చాలా కఠినంగా ఉంటుంది కదా! కొట్టి, కొట్టి, కొట్టి 10 సార్లు కొడతారు. ఆడవాళ్ళైతే కొంతమందికి పగలదు. సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు అమ్మ కొబ్బరికాయ కొట్టాలంటే 10 సార్లు కొట్టినా పగలదు. అంటే అంత కఠినంగా ఉంటుందన్నమాట షెల్. కాబట్టి ఆ షెల్ నుంచి బయటకొస్తే ఏ షెల్లు? నేను తండ్రిని. నాకు చాలా బాధ్యతలున్నాయి. నలుగురు కొడుకులు. నలుగురు కొడుకులకి 4 విల్లాలు కొనివ్వాలి నేను. హైదరాబాద్‌లో అటువంటి విల్లాలు ఉండవు ఎక్కడ. అటువంటి విల్లాలు నేను కొనివ్వాలి. నా బాధ్యత. నేను తండ్రిని కదా! ఎందుకు నా బతుకు? నా 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 కొడుకులకి మంచి మంచి ఫ్లాట్స్, విల్లాలు కొనివ్వకపోతే ఎందుకు నా బతుకెందుకు? తండ్రిని కదా! నేను తల్లిని. తల్లిని. నేనేం చేయాలి? నా నగలన్నీ నా కూతురికి పెట్టాలి. కోడలు కూడా కొంచెం ఇస్తా. కూతురికి ఎక్కువ ఇస్తా. నా బాధ్యత. నేను తల్లిని. లేకపోతే నేను కొడుకుని. నేను కోడల్ని. ఇలా ఎవరికి వాళ్ళ బాధ్యతలు నెత్తి మీద ఏసేసుకొని ఏదో ఏదో చేయాలని వాళ్ళంతా సంసారాన్ని మోస్తున్నట్టుగా భావిస్తారు. ఈ స్థితి నుండి కొంచెం పరిణితి చెంది నేను ఆత్మను అనే స్థితికి ఎదగాలి. ఈ తండ్రిని, తల్లిని, కొడుకుని, కోడల్ని అనే స్థితి నుండి కొంచెం పరిణితి చెంది నేను ఆత్మను అనే స్థితికి ఎదగాలి. మానసికంగా ఎదగాలి. ఇంక వేరే రకంగా ఎదిగే పని ఉండదు. మనం మామూలుగా ఎదుగుతాం. నువ్వు వద్దన్నా కూడా ఎదుగుతావు. 8 ఫీట్ కూడా ఎదుగుతారు కొంతమంది. 8.5 ఫీట్ కూడా ఎదుగుతారు. ఆ బాహ్య ఎదుగుదల కాదు. బాహ్యంగా మనకు పొట్టొస్తుంది. కొంతకాలం బాగా డైటింగ్ చేస్తాం. పొట్ట తగ్గిపోతుంది. ఇట్లాంటి మార్పులు కాదు. ఇలాంటి మార్పులు దేహంలో జరుగుతూ ఉంటాయి. జరిగిపోతూ ఉంటాయి. కానీ మానసికంగా ఎదగాలి మనం. జంతువులు మాత్రం ఈ పని చేయలేవు. జంతువులకి అసలు అసాధ్యం. 84 లక్షల జీవరాశుల్లో ఎవరు మానసికంగా ఎదగరు. వాళ్ళు. వాళ్ళు ఎందుకు పుట్టారంటే తినడానికే పుట్టారు. నువ్వు ఎవరిని అడిగినా సరే, ఏ జంతువుని అడిగినా సరే తినడానికే పుడతారండి. ఇంకేం లేదు వాళ్ళకి. పర్పస్ ఆఫ్ లైఫ్ ఉండదు. ఒక కుక్క, గాడిద ఏముండదు. మనకున్నటువంటి సౌఖ్యాలు, సుఖాలు పేడ పురుగు కూడా ఉంటాయి. ఒక ఎమీబా ఏకకణ జీవి. యూనిసెల్యులర్ ఆర్గానిజం ఎమీబా కూడా ఉంటాయి. అన్నీ ఉంటాయి. ఎమీబా కూడా మనలాగా అన్నీ ఉంటాయి. అంటే అన్ని సిస్టమ్స్ సర్క్యులర్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, రిప్రొడక్షన్ అన్నీ ఉంటాయి. అవి కూడా కొంతకాలం బతుకుతాయి, కొంతకాలానికి చనిపోతాయి. రిప్రొడక్షన్ చేస్తాయి. మనం అంతేనా? ఎదగాలి. మానసికంగా ఎదగటం ఎవరు చేయగలరంటే మనుషులే చేయగలరు. ఇంకెవరు చేయలేరు. ఇది మనిషికి మాత్రమే సొంతం. మనం మానసికంగా పరిణితి చెందకుండా చనిపోయామంటే మనం ఈ మనుష్య జాతికి ద్రోహం చేసినట్టు. మనం అనవసరంగా మనుషులుగా పుట్టించాడు అనమాట దేవుడు. అనవసరం మన జన్మను వృధా చేసుకున్నట్టే లెక్క. కాబట్టి సాధన చేస్తూ, కర్మయోగం చేస్తూ, శుద్ధి చేసుకుని మనస్సుని జ్ఞానయోగం చేస్తూ ఈ స్థితికి మనం రావాలి, ఎదగాలి. 21వ శ్లోకం చూద్దాం. నిర్వాసనో నిరాలంబః స్వచ్ఛందో ముక్త బంధనః క్షిప్త సంస్కారవాతేన చేష్టతే శుష్క పర్ణవత్. మనకి సంస్కారాలు, చిత్త సంస్కారాలు అనబడేటువంటి బలమైన వాయువులు వీచటం వలన ఎగిరే ఎండుటాకుల వలె జీవన్ముక్తిని జీవనయాత్ర సాగుతుంది. ఈ కోరికల రూపం అయినటువంటి ఈ బంధాలు లేకుండా స్వతంత్రంగా హాయిగా జీవిస్తాడు జ్ఞాని. నిర్వాసన. వాసన అంటే ఫ్రాగ్రెన్స్. మల్లెపువ్వు వాసన. మల్లెపువ్వు మంచి వాసన వస్తుంది కదా, అలా మీరు అనుకోకూడదు. వాసన అంటే ఫ్రాగ్రెన్స్ కాదు, స్మెల్ కాదు. వాసన అంటే హ్యాబిట్స్. మనకి సంచిత కర్మలు అవన్నీ వాటి మూలాన పాప పుణ్య కర్మల వల్ల వచ్చినటువంటి లోపల ఉన్నటువంటి మనకి స్టోర్, మనం ప్రారంభ కర్మల్లో ఉన్నటువంటి వాసనలు అనమాట. అవి వాసనలు అంటే ఇక్కడ అర్థం. వాసనలు అంటే ప్రారంభ కర్మ అనుకోండి ఒక రకంగా. పాత వాసనలు అంటే నేను కర్త,
నేను భోక్త, నేను జీవుణ్ణి. ఇప్పుడు మీరు వచ్చారు అష్టావక్ర గీత క్లాస్కి, మరి చాలా మంది రాలేదే. ఇప్పుడు మనకి మనకి ఇంచుమించు 1000 మంది ఉన్నారు. మన సత్సంగంలో మనకి ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు 1000 మంది ఉన్నారు. 1000 మందిలో మీరు 100 మంది వస్తున్నారు అనుకోండి సుమారుగా. మరి మిగిలిన 900 మంది మన సత్సంగం వల్లే రావట్లేదు కదా. బయట వాళ్ళు వదిలేయండి, మన వాళ్ళే 900 మంది రావట్లేదు కదా. ఈ క్లాస్కి రావట్లేదు. ఎందుకు రావట్లేదు? వాసన. వాళ్ళ వాసనలు వెళ్ళొద్దని చెప్తున్నాయి అనమాట. హాయిగా సినిమా చూడు, హాయిగా ఎంజాయ్ చేయి, ఏదో చెయ్యి అంతే. క్లాసుకు మాత్రం వద్దు. క్లాసు బోరు, అర్థం కాదు మనకి. ఆయన ఏదో చెప్తాడు, మనకు అర్థం కాదు. అర్థం కాని క్లాస్కి ఎందుకు వెళ్తాం అని వాళ్ళకి వాసన ఉంటుంది, బలమైన వాసన ఉంటుంది. ఇప్పుడు మనకు 3 ఉన్నాయి కదా ఆటంకాలు. మనకి ఏం ఆటంకాలు ఉన్నాయి? ఆ ఆటంకాల్లో భగవంతుడు ఇచ్చే ఆటంకాలు, మరి వేరే మనుషులు ఇచ్చే ఆటంకాలు, మనంతరికి మనకు వచ్చే ఆటంకాలు. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఆది దైవిక అంటే మనసు, భగవంతుడు మనకు ఆటంకాలు కొన్ని కలిగిస్తాడు. అది మనం ఏం చేయలేం. భగవంతుడు ప్రార్థిస్తాం అందుకే ఆటంకాలు కలిగించొద్దని. మరి నైబర్స్ ఏదో టీవీ పెద్దగా పెడతారు, నైబర్స్ ఏదో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. ఇంకెవరో వేరే మానవులు టక్కన మనం క్లాస్కి వెళ్ళే టైంలో మనకి ఎవరో చుట్టాలు వస్తారు. ఇదంతా వేరే వాళ్ళు క్రియేట్ చేస్తారు. అది కూడా మనం నాగ్గా తప్పించుకోవాలి. నాగ్గా అది ఒక ఆటంకం. ఇంకోటి ఏంటి, మనకు మనమే ఆటంకం. నా మనసే చెబుతుంది నువ్వు క్లాస్కి వెళ్ళొద్దురా, నువ్వేం సాధిస్తావని, నీకేం తగ్గిందిరా, నీ కోపం ఏం తగ్గింది? 10 ఏళ్ల నుంచి క్లాసులకు వెళ్తున్నావు, భగవద్గీత అటెండ్ అయ్యావు, మరి బాగా మన ఉపనిషత్తులన్నీ 11 ఉపనిషత్తులు విన్నావు, మరి చతుసూత్రి బ్రహ్మసూత్రాలు విన్నావు. ఏం మార్పు వచ్చిందిరా నీలో? చెప్పు. ఏమి మార్పు రాలేదు కదా. నీ కోపం తగ్గలేదు, నీ వాగుడు తగ్గలేదు. వాగుతావు. ఓ 10 మంది ఉన్నారంటే నువ్వే వాగుతావు, మిగిలిన 9 మంది సైలెంట్గా ఉంటారు. ఎందుకురా? నీలో ఏం మార్పు వచ్చిందిరా అని మన మనస్సే మనం నిలదీస్తుంది. మన మనస్సే, ఎవరో చెప్పరు మనకి క్రిటిసిజం, మన మనసే మనం క్రిటిసైజ్ చేస్తుంది. చేసి నోరు మూసి కూర్చో, ఇంట్లో కూర్చో, నువ్వు ఏ క్లాసులకు వెళ్ళొద్దు, ఎందుకంటే నీలో మార్పు రాదు, నువ్వు పెద్ద బండరాయి. సో ఇదో పెద్ద ఆటంకం. ఇంకా అటువంటి వాడు ఏం చేయగలడు? ఇంకా వాడి జీవితంలో ఏం సాధ్యం కాదు. ఇలా మనం ఈ 3 ఆటంకాలని కూడా, ఆది దైవిక, ఆది భౌతిక, ఆది మన ఆధ్యాత్మిక ఆటంకాలను మనం దాటాలి, న్యాగ్గా దాటాలి. న్యాక్ అంటే చాకచక్యంగా దాటాలి. పాత వాసనలు, నేను కర్త, నేను భోక్త, నేను జీవుణ్ణి, నేను ప్రారంధాన్ని ఎదుర్కోలేను, ఒక రకమైన నిస్సహాయత, భవిష్యత్తు గురించి బెంగ, భయం, ఇదంతా సుప్త చేతన మనసులో పదిలంగా భద్రంగా ఉంటుంది. చాకచక్యంగా. ఇప్పుడు నాకు ఒక విషయం గుర్తొస్తుంది ఇక్కడ. చాకచక్యం అంటే నాక్ అంటే కొంచెం తెలివితేటలు అన్నమాట. తెలివితేటలు ప్రదర్శించాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా తెలివితేటలు కావాలి మనకి. ఆయన ఎవరు? మదన్ మోహన్ మాలవీయ, బెనారస్ హిందూ యూనివర్సిటీ. ఆయన వచ్చాడు హైదరాబాద్. వచ్చి ఈ నైజాం నవాబ్ దగ్గర, ఏమండి బెనారస్ అంటే ఆ రోజుల్లో, ఇప్పుడు కాదు, ఆ రోజుల్లో బెనారస్ హిందూ యూనివర్సిటీ ఫౌండర్ మెంబర్ ఏమంటే మదన్ మోహన్ మాలవీయ. ఆయన ఏమన్నా డొనేషన్ ఇవ్వండి నాకు కొంచెం అని నైజాం నవాబ్ని అడుగుతాడు. అడిగితే నైజాం నవాబ్ ఏం చేస్తాడంటే, ఏంట్రా నీకు డొనేషన్ ఇవ్వాలా? ఇది బెనారస్ హిందూ యూనివర్సిటీనా? హిందూ యూనివర్సిటీకి నేను డొనేషన్ ఇవ్వాలా? నీకు బుద్ధి ఉందా అని కోపంగా ఒక చెప్పు విసురుతాడు. చెప్పెట్టు కొడతాను నేను అన్నట్టుగా కాలికొన్న చెప్పుని విసురుతాడు ఆయన మీదకి. ఎవరి మీదకి? మదన్ మోహన్ మాలవీయ మీదకి కోపంగా చెప్పు విసిరాడు. విసిరితే మదన్ మోహన్ మాలవీయ, సాధారణంగా మనం ఏం చేస్తాం, చెప్పు విసిరితే అంటే డొనేషన్ ఇవ్వడనే కదా, వెళ్ళిపోతాం సైలెంట్గా మనం. కానీ మదన్ మోహన్ మాలవీయ తెలివిగా ఏం చేశాడంటే, ఆ చెప్పును కూడా తీసుకెళ్ళిపోయాడు. ఆయన మీదకి ఇస్తాడు కదా, తీసుకెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళిపోయి నైజాం నవాబ్ ఏమన్నాడు, ఓకే. బయటికి వెళ్ళి ఏం చేశాడు, అక్కడ నలుగురు పోగొత్తారు కదా, చెప్పు ఏంట్రా ఇది చెప్పు చేత్తో పట్టుకు వస్తున్నాడని కొంచెం విచిత్రంగా నలుగురు పోగొత్తారు. పోగైతే వాళ్ళకి చెప్పాడు, నైజాం నవాబ్ గారు బెనారస్ హిందూ యూనివర్సిటీకి ఈ చెప్పు ఇచ్చారు నాకు,
ఈ చెప్పుని పాట పెట్టుకుంటున్నాను, ఆ పాట 10 రూపాయలు, మీరు ఎవరన్నా పాడుకోండి. ఈ చెప్పు నైజాం నవాబు గారి చెప్పు 10 రూపాయలు, నైజాం నవాబు గారి చెప్పు 10 రూపాయలు, ఇలా పాడుకోండి. మీరు పాడుకుంటే ఎవరు ఎక్కువ పాడుకుంటే వాళ్ళు నాకు ఇవ్వండి డబ్బులు. ఇది నవాబు గారు చెప్పు, ఇది మామూలు చెప్పు కాదు, ఇది చాలా గొప్ప చెప్పు. అంటే ఈ విషయం నైజాం నవాబు తెలుస్తుంది. బయట ఏదో పాట పెట్టారు సార్ మీ చెప్పు అంటారు. అరే రే, నా చెప్పు పాట కొంచెం ఎక్కువ పాడండి రా, లేకపోతే నాకు నవాబుని కదా, నాకు వాల్యూ లేదు అని ఆయనే అక్కడ ఎవరికో చెప్పి ఎక్కువకు పాడిస్తాడు. ఆ డబ్బు ఎవరికి వెళ్తుంది? మదన్ మోహన్ మాలవ్యకి వచ్చింది. ఇది మీకు అర్థమైందా? ఇది న్యాక్గా బతకటం అంటే. అది ఆయన స్వార్థపూరితంగా బతకలేదు. ఆయన బెనారస్ హిందూ యూనివర్సిటీకి డొనేషన్ కలెక్ట్ చేశాడు. అంటే ఇవ్వను అన్నవాడి దగ్గర కూడా డొనేషను లాగాడు. అలా మన ఆధ్యాత్మిక జీవితంలో మనస్సుని, కఠినమైన మనస్సుని, రాయి లాంటి మనస్సుని వంచాలి, న్యాగ్గా వంచాలి. జ్ఞాని విషయంలో సుప్త చేతన మనసులో పాత వాసనలు సమూలంగా నాశనం అయిపోతాయి. జ్ఞాని ఆత్మస్థితిలో ఉండి జగత్తును ఆధారంగా నామరూప అనాత్మగా చూస్తాడు. కాబట్టి నిర్వాసన అంటే అహంకార వాసనారహిత, జీవ వాసనారహిత, ఆత్మ వాసనాయుక్త. ఆత్మ వాసనారహిత అనకూడదు, ఆత్మ వాసనాయుక్త, బ్రహ్మ వాసనాయుక్త. జ్ఞాని సాధన పూర్తయింది. త్రిపుటి నుండి పూర్తిగా ఆత్మ అనాత్మ ఫార్మెట్ కి ద్విపుటికి వచ్చాడు. జ్ఞాని ప్రయత్నపూర్వకంగా ఇటువంటి ఆత్మస్థితిలో ఉన్నది అంటే ఆత్మస్థితిలో ఉన్నటువంటి దివ్యమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అహంకార వాసనలు పూర్తిగా తొలగించుకున్నాడు. సంసార వాసనలు పూర్తిగా నిర్మూలించుకున్నాడు. చెప్పాను కదా, వాసన అంటే ఫ్రాగ్రెన్స్ కాదు, అలవాట్లు అన్నమాట, పాత అలవాట్లు, లేకపోతే పాత ఆలోచన సరళి, థాట్ ప్యాటర్న్ అంటారు. అంటే జీవభావంతో, దాసభావంతో ఆలోచించడం అనమాట. ఒక డర్టీ మైండ్ అనుకోండి. నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, నాకు కొరత ఉంది, నాకు వెలితి ఉంది అంటే ఆముదం దాగిన ముఖం పెడతారు చాలా మంది. ఇంకా ఆ ముఖం మారదు. మొత్తం ఈ భూమండలం మొత్తం నీకు రాసిచ్చాను రా అని కాగితాలు ఇవ్వండి వాళ్ళ చేతికి. భూమండలం మొత్తం, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, జర్మనీ మొత్తం రాసి ఇచ్చేసాను. కొరియా నీదే, ఈ ఆస్తి అంతా నీదే అనండి. ఆముదం ముఖం బయట మళ్ళీ నవ్వుముఖం పెట్టలేడు. అతను నవ్వుముఖం రాదు అతనికి. అంటే అతని వాతవాసనలు అంత బలంగా ఉన్నాయన్నమాట. నా జీవితం నువ్వు రాసిచ్చినా కూడా నాకేంటి బాబు, నేను ఎవరికి చెప్పుకోను బాబు. రాసిచ్చావు బాగానే ఉంది, మరి ఇవన్నీ ఎవరు చూసుకుంటారు బాబు, ఎవరో చూసుకునే వాళ్ళు ఉండాలి కదా అని ఏడుస్తుంటాడు అనమాట. నా జీవితం చాలా చాలా వెళ్తుంది, కొరత ఉంది, అసలు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు అనిపిస్తుంది ఒకసారి చచ్చిపోదాం అనిపిస్తుంది అంటాడు. ఏముండవు, చాలా బాగుంటుంది అతని జీవితం, కానీ ఎందుకు అట్లా అంటాడు? ఎవరైనా దిష్టి కొడతారేమోనని నాకు భయంగా ఉంది, నాకు చాలా బాగుంది అంటాడు. దిష్టి కొడతారని భయం ఎందుకు? ఇంకా బాగుంది కదా నీ జీవితం. దిష్టి కొడతారేమో, దిష్టి కొడతారేమో, దిష్టి కొడతారేమో అంటాడు. అది. సో జ్ఞాని ఇటువంటి డర్టీ వాసనల నుంచి బయటపడ్డాడు. కాబట్టి నిరాలంబ అంటే జ్ఞానికి బయట నుండి ఒక రకమైనటువంటి నైతిక మద్దతు అవసరం ఉండదు. మనం ఎప్పుడు ఏమండి మీరు నాకేమిస్తారండి, నాకు బట్టలు పెడతారా, నాకు కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇస్తారా, నాకు ఏమన్నా పళ్ళు ఇస్తారా, నన్ను ఎట్లా చూసుకుంటారు, మీరు నన్ను బాగా చూసుకోండి, నాకు బాగా భోజనం పెట్టండి, ఇలా ఏదో ఆలోచిస్తాం. ఏదో ఎవరికంటే చుట్టాల ఇంటికి వెళ్ళాలనుకుంటాం, లేదా హోటల్కి వెళ్ళాలనుకుంటాం, హోటల్లో మంచి మంచి ఫుడ్ పెట్టాలనుకుంటాం. అన్నీ మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎవరైనా వచ్చారంటే మనకి ఎక్స్పెక్టేషన్స్, మనం ఎవరికి వెళ్ళామంటే ఎక్స్పెక్టేషన్స్. మనం ఎవరికైనా వెళ్తే కప్పులు మోగాలి, అక్కడ వెంటనే వాళ్ళు ఛాయ్ పెట్టేవాళ్ళు, వాళ్ళు కప్పులు మోకుండా మనతోనే కూర్చొని కబుర్లు చెబుతుంటే మనకు చాలా చిరాగ్గా ఉంటుంది. అదేంటి వీళ్ళు మనతోనే కూర్చున్నారు, వెళ్ళి కొంచెం లడ్డు, ఉప్మా, ఏదన్నా పకోడీలు, ఉల్లిపాయ పకోడీలు అన్నీ చేసి తీసుకురావాలి కదా. మనం ఎలకెళ్ళక వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అయినా మనతో అసు కూర్చుంటూ కూర్చుంటారేంటి?
వెళ్ళరేంటి, ఉల్లిపాయ పకోడీలు తీసుకురారే అని మనకు లోపల ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాళ్ళు సున్నుండలు పెట్టాలి, ఉల్లిపాయ పకోడీలు పెట్టాలి, మరి ఛాయ్ ఇవ్వాలి. ఇలా వాళ్ళేమి ఇవ్వరు మనకి బాధ కలుగుతుంది. ఇచ్చారు, ఆనందం కలుగుతుంది. ఇలా మన మనసంతా కూడా ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే జ్ఞానికి ఇలాంటివి ఉండవు. అంటే అహంకారానికి ఇవన్నీ ఉంటాయి. జీవ జగతీశ్వర ఫార్మేట్లోనే ఇవన్నీ ఉంటాయి. జ్ఞానికి అహంకారం ఉండదు, అహంకార స్థితిలో ఉండడు. అహంకారం గుర్తుపెట్టుకోండి, ప్రారంధాన్ని బట్టి ఉంటుంది. మన ప్రారంధాన్ని బట్టి ఉంటుంది అహంకారం. బయట నుండి ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్ కోరుకుంటుంది అహంకారం. ఆసరా అనమాట, ఆసరా కరెక్ట్ వర్డ్. బయట నుండి ఆసరా కోరుకుంటుంది, దైవ సహాయం ఆశిస్తుంది. ఎప్పుడు నాకు గాడ్స్ గ్రేస్ కావాలి, ఇప్పుడు ఆల్వేస్ 24/7 ఆశిస్తుంది అహంకారం. ఇప్పుడు ప్రారంభం ఎలా ఉంటుందంటే, ప్రారంభం మనకు అర్థమై చావదు. అది ఒక అదృష్టం. అదృష్టం అంటే ఫార్చునేట్ అని కాదు, నేను చాలా అదృష్టవంతుని అలా కాదు. అదృష్టం అంటే దృష్టం కాదనమాట. అంటే మనకు కనపడదు, మనకి తెలియదు, అన్నోన్ అని. అదృష్టం అంటే అన్నోన్. అది ఒక మ్యాచ్ జరుగుతుంది, బాక్సింగ్ మ్యాచ్. అంటే బాక్సింగ్ అంటే ఒకళ్ళు కొట్టుకుంటారు కదా, బాక్సింగ్. అంతా చీకటిగా ఉంది అనుకోండి, ఆ మ్యాచ్ జరుగుతుంది, అంతా చీకటిగా ఉంది. ఇద్దరు బాక్సర్లు ఉంటారు కదా, ఒక బాక్సరు విచిత్రంగా ఏం చేస్తాడు, చీకట్లో ఉన్నా కూడా చీకట్లో చూడగలడు వాడు. ఆ చీకట్లో కళ్ళకు కనపడే పరికరం ఏదో పెట్టుకుంటాడు ఒక బాక్సర్. ఇద్దరు బాక్సర్లు ఆడుతున్నారు, అంతా చీకటిగా ఉంది. ఒక బాక్సర్ మాత్రం అటువంటి ఇన్స్ట్రుమెంట్ పెట్టుకుంటాడు కళ్ళకి, వాడికి మాత్రం కనపడుతుంది, చీకటిగా ఉన్నా కూడా కనపడుతుంది. ఆ బాక్సర్ రెండో బాక్సర్ ఏం చేస్తాడు, చిత్త కొడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తున్నాడు. ఇప్పుడు రెండో బాక్సర్ ఎట్లా ఉన్నాడు, ఎక్కడొచ్చి దెబ్బ తగులుతుందో తెలియదు, అంత అయోమయం, గందరగోళం, చటపట కొట్టేస్తున్నాడు అండి. కళ్ళు కనపడవు, పంచులు పడిపోతున్నాయి, ఎక్కడ కొడతాడో తెలియదు. ఏం చేస్తాడు, భయంతో వణికిపోతాడు. ఇది జీవుడి జీవన విధానం. అంటే జీవ జగత్ ఈశ్వరులో ఉన్నటువంటి జీవుడి జీవన విధానం. అదృష్టం అంటే దృష్టం కాదు, ప్రారంధం మనకు దృష్టం కాదు, అంటే తెలియదు. ప్రారంధం మన ఊహలకు అందదు. దేహంలో ఎప్పుడు ఏమి అనారోగ్య సమస్యలు వస్తాయో మనకు బొత్తిగా తెలియదు. కాబట్టి అహంకారం నిరంతరం బయట నుండి ఒక రకమైన మద్దతు ఆశిస్తుంది. తనను నలుగురు శాబాష్ అని మెచ్చుకోవాలి అని కోరుకుంటుంది. అది అహంకారం. అంటే అహంకారం కోరుకుంటుంది మనం ఎప్పుడు కోరుకుంటాం. మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళామంటే ఎవరో వచ్చి మన భుజం మీద చెయ్యేసి, శబాష్ భలే ఉన్నావా, నీకు 2 కూతుర్లు 1 కొడుకు కదా, బాగుంది, మళ్ళీ భలే బాగా పైకి తీసుకొచ్చావా నువ్వు అని అనాలనుకుంటాం మనం. వాళ్ళు అనకపోతే ఫీల్ అవుతాం, వాళ్ళు చెప్తాం, వాళ్ళు అడగకపోయినా చెప్తాం, నాకు 2 కూతుర్లు అండి, 1 కొడుకు అండి, అమెరికాలో ఉన్నారు ఒకళ్ళు, ఆస్ట్రేలియాలో ఉన్నారు ఒకళ్ళు, న్యూజిలాండ్లో ఉన్నారు, 3 వచ్చేసారు, ఇప్పుడు నా దగ్గర ఉంటున్నారు, ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటున్నారు. బాగుందండి. వచ్చేసారు, ఎట్లా వచ్చేసారు, నేను రమ్మంటే వచ్చేసారండి. ఓ అంటే నీ మాట వింటారా, ఇలా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. వాడు మన భుజం మీద చేసి, నీ మాట అంటే నీ పిల్లలకు చాలా గౌరవం అనమాట, వచ్చేసారనమాట. ఆహా, ఏమి జీవితం అనేది, ఏమి జీవితం. నిజంగా పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు, కానీ నీ మాట విన్నారంటే గ్రేట్ కదా, యు ఆర్ గ్రేట్ అని వాడు అనాలని, నలుగురు అనాలని, మనం మెచ్చుకోవాలని మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే ఇది అహంకారం. అంటే అహంకారానికి అసలు భద్రత ఉండదు. ఇది అహంకారం యొక్క జీవిత చరిత్ర. ఆత్మబంధువులారా, ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ అందరికీ ఉంటాయి మనకి. అంటే అహంకారంలో ఉన్న వాళ్ళకి, అంటే జీవ జగత్ ఈశ్వర ఫార్మేట్ లో ఉన్న వాళ్ళకి మన ఆలోచనలకు అనుగుణంగా జగత్ ఉండాలనుకుంటాం, అంతే. జ్ఞానికి అహంకారం లేదు, ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. నిరాలంబ, స్వతంత్రుడు. స్వచ్ఛంద అంటే అంటే తనను తానే గైడ్ చేసుకుంటాడు. సాధకుడుగా ధర్మశాస్త్రాన్ని గైడ్గా తీసుకున్నాడు.
ధర్మశాస్త్రాన్ని కొన్ని సంవత్సరాలు అనుష్ఠించాడు. ఎవరు? జ్ఞాని. అంటే కొన్ని సంవత్సరాలు ధార్మిక జీవనాన్ని గడిపాడు. పరిణితి లేని అజ్ఞానులకు, అంటే మనకు సంసారులకు అనమాట. అంటే సంసారంలో మనం కూరుకుపోయి ఉన్నాం. సంసారి అనగా ఏమిటో నిర్వచించుము, డెఫినేషన్ చెప్పుము అంటే ఏం చేస్తారు మీరు? సంసారి డెఫినేషన్ ఏమిటి అంటే రాగము, శోకము, మోహము ఈ మూడు పుష్కలంగా ఉన్నవాడిని సంసారి అంటారు. అదే కదా డెఫినేషన్. సో ఇట్లాంటి సంసారులకి, అంటే సంసారం అంటే అజ్ఞాని, పరిణితి లేని అజ్ఞానులకు ఎవరైనా మనం ధర్మాన్ని గురించి బోధించాల్సి వస్తుంది. ఇప్పుడు మన సంసారంలో ఉన్న వాళ్ళు అజ్ఞానులు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ పాటించరు. అంటే పోలీసు ఉంటే పాటిస్తారు, పోలీసు లేకపోతే పాటించరు. అంటే ఎవరిని చూస్తే ధర్మం పాటిస్తారు, ఎవరిని లేకపోతే అధర్మం అన్నమాట. మరి ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవటం అంటే అది అధర్మం కదా. ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేస్తారు, అక్కడ పోలీసు ఉంటే గౌరవిస్తారు సిగ్నల్ని. సంసారికి అటువంటి ధర్మశాస్త్రం కావాలి, వేదాంతం కావాలి, అప్పుడే వాళ్ళు దారిలోకి వస్తారు. లేకపోతే వాళ్ళు దారి తప్పుతారు. జ్ఞానికి ధర్మం, బ్రహ్మం, విలువలు అతని చేతన మనస్సు, సుప్త చేతన మనస్సు నిండా ఉంటాయి. జ్ఞాని విలువలు పాటిస్తాడు. వేదం చెప్పిందని కాదు, గురువు చెప్పాడని కాదు, జ్ఞాని స్వభావ సిద్ధంగా విలువైన జీవితం గడుపుతాడు. విప్రాణం వినయో హేషః శమః ప్రాకృత ఉచ్యతే దమః ప్రకృతి దాంతత్వాత్ ఏవం విద్వాన్ శమం ప్రజేత్. గౌడపాదాచార్య అంటారు, ఏమంటారు? జ్ఞాని స్వీయ క్రమశిక్షణతో ఉంటాడు, సెల్ఫ్ డిసిప్లిన్డ్ గా ఉంటాడు. అతనికి విలువలు, ధర్మం సంఘటనను బట్టి వెంటనే స్ఫురణకు వస్తాయి. ఇక్కడ నాకు ఒక విషయం గుర్తొస్తుంది. మనకి దుష్యంతుడు, శకుంతల తెలుసు కదా. ఆ దుష్యంతుడు కన్నమహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు శకుంతల్ని గాంధర్వ వివాహం చేసుకుంటాడు. అక్కడ ఎవరున్నారు? ఎవరు లేరు. శకుంతల మరి క్షత్రియ కన్య, నేను చేసుకోవచ్చు వివాహం అని ఎవరిని చెప్పారు అతనికి? మరి శకుంతల్ని వివాహం చేసుకున్నాడంటే శకుంతలకి దుష్యంతుడు, శకుంతల ద్వారా పుట్టే బిడ్డ మనకి అవుతాడు కదా, రాజు అవుతాడు కదా, రాజ్యం వెళ్తాడు కదా. మరి శకుంతల క్యాస్ట్ ఏమిటి? శకుంతల తనకి యోగ్యురాలా, అయోగ్యురాలా, మరి నేను ఇట్లా గాంధర్వ వివాహం చేసుకోవచ్చా అని ఎవరు చెప్పారు అతనికి? అక్కడ ఎవరిని బోధించారా? ఎవరు బోధించారు? దుష్యంతుడు జ్ఞాని. జ్ఞానికి అలా అన్ని విషయాలు తెలుస్తాయంటే ఇక్కడ ఏదో భవిష్యత్తు ఉంటుందని కాదు. అధర్మం చేయడు. అతని ఆలోచనలో శకుంతల్ని గాంధర్వ వివాహం చేసుకోవచ్చు అని అనుకున్నాడంటే ఆటోమేటిక్ గా ఆవిడ క్షత్రియ కన్య అయి ఉంటుందని అతనికి లోపల సిక్స్త్ సెన్స్ చెప్పింది అనమాట. అది జ్ఞానం అంటే. జ్ఞాని తప్పు చేయడు. శకుంతల్ని గాంధర్వ వివాహం చేసుకోవటం కూడా అట్లా ఒక క్షణంలో జరిగిపోయింది అతను. అంటే ఏ క్షణంలో కూడా జ్ఞాని తప్పు చేయడు. దుష్యంతుడు తప్పు చేయలేదు చూడండి. అలా ఆటోమేటిక్ గా అతను చేసేదంతా కూడా ధర్మమే, అధర్మం అనేది ఉండదు. అతనికి విలువలు, ధర్మం సంఘటనలు బట్టి వెంటనే స్ఫురణకు వస్తాయి. మహాత్మా గాంధీ ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుంటాం మనం పదే పదే. స్వాతంత్రం, దేశ స్వాతంత్రం కోసం డబ్బులు ఇవ్వండి, అందరూ తలా కొంచెం డబ్బులు ఇవ్వండి అందరికీ అని చాటించారు. అప్పుడు టాటా వచ్చి మహాత్మా గాంధీకి ఒక చెక్ బుక్ ఇచ్చాడు. అన్ని చెక్ బుక్ల మీద సైన్లే. నువ్వు ఇష్టం వచ్చినంత పెట్టుకో, ఖర్చు పెట్టుకో మహాత్మా గాంధీ, పెట్టుకో. నేను ధనం, నా దగ్గర చాలా ధనం ఉంది, నీకు ఇస్తున్నా, పెట్టుకో, నేను ఎవరికి నీకే ఇస్తా అంటే అప్పుడు ఖాళీ చెక్ బుక్ సంతకాలు పెట్టింది ఇస్తే ఎంత కావాలంత ధనాన్ని తీసుకోమంటే కూడా ఒక సంవత్సరం తర్వాత మహాత్మా గాంధీ ఆ చెక్ బుక్ తిరిగి ఇచ్చేశాడు. ఎంత వాడుకున్నాడు? మనమైతే కొన్ని లక్షల కోట్లు వాడుకుంటాం, ఆయన ₹1 వాడుకున్నాడు. ఎవరు? మహాత్మా గాంధీ. ₹1 వాడుకుని మిగిలిన చెక్ బుక్ తిరిగి ఇచ్చేశాడు. టాటా గాంధీకి ఇచ్చాడు చెక్ బుక్, మనకివ్వలా. మనకెందుకు ఇవ్వలేదు?
మన సంగతి తెలుసు టాటాకి. కాబట్టి మహాత్మా గాంధీ యొక్క విలువలు, ధార్మిక ప్రవృత్తి టాటాకు తెలుసు. పరిణితి చెందిన వ్యక్తికి మాత్రమే ముక్తి లభిస్తుంది, అంటే స్వేచ్ఛ లభిస్తుంది. నిస్త్రైగుణ్యే పతి విచరతాం కో విధి కో నిషేధ. జ్ఞాని ప్రవర్తన విధి నిషేధాలకు అతీతం, అంటే స్వచ్ఛంద. అంటే మనం సన్యాసం తీసుకునేటప్పుడు, సన్యాసాశ్రమానికి వెళ్ళేటప్పుడు మనకి యజ్ఞోపవీతం తీసేస్తారు, సీక్రెట్ థ్రెడ్ యజ్ఞోపవీతం తీసేస్తారు. ఏంటి దాని అర్థం? సన్యాసి తను స్వచ్ఛందంగా శాస్త్రాన్ని పాటిస్తాడు అని. యజ్ఞోపవీతం దేనికి చిహ్నం? నేను శాస్త్ర యొక్క విధి నిషేధాలను పాటిస్తాను, శాస్త్రం పాటిస్తాను అనటానికి మనకి యజ్ఞోపవీతం ఒక లైసెన్స్ అన్నమాట. ముక్త బంధన అంటే నా వర్ణ ఆచార ధర్మ. జ్ఞాని తనకు తానుగా స్వచ్ఛందంగా ధర్మాలను, ఆచారాలను పాటిస్తాడు. ఎందుకంటే సమాజం అతన్ని అనుకరిస్తుంది కనుక. సమాజ హితం కోసం జ్ఞాని ఆచరిస్తాడు. సంస్కారవాతే నక్షిప్త. ప్రారబ్ధ సంస్కారాన్ని అనుసరిస్తాడు. అతను లోక సంగ్రహం కోసం తనకు ప్రారబ్ధం వలన కలిగినటువంటి స్వభావాన్ని బట్టి కొన్ని పనులు చేస్తాడు. తన స్వభావాన్ని బట్టి సమాజ సేవ చేస్తాడు. కొంతమంది చెప్పాను కదా కిందటి క్లాసులో, కొంతమంది విద్యాలయాలు, హాస్పిటల్స్, ఆశ్రమాలు పెడతారు, అలా సమాజ సేవ చేస్తారు. కొంతమంది గురుకులాలు పెడతారు, మరి కొంతమంది ఆత్మవిద్యను బోధిస్తారు, కొంతమంది కదలకుండా ఒకే చోట స్థిరంగా కూర్చుంటారు. వారి జీవితం ఎలా ఉన్నా కూడా సమాజానికి ప్రేరణ ఇస్తుంది. జ్ఞానులందరూ ఒకే రకంగా ఉండరు. వారి ప్రారబ్ధ సంస్కారాలను బట్టి వారి ప్రవర్తన ఉంటుంది. సాధకుడిగా అశుభ సంస్కారాలు జ్ఞాని తొలగించుకున్నాడు. జ్ఞానికి అశుభ సంస్కారాలు ఉండవు, ఉన్నతమైన సంస్కారాలు మాత్రమే ఉంటాయి. క్షిప్త అంటే ప్రారబ్ధం నిర్దేశించినట్టు. అంటే ప్రారబ్ధం నిర్దేశించిందంటే దైవ నిర్ణయం అనొచ్చు మనం. దైవ నిర్ణయం అన్నా ప్రారబ్ధం అన్నా ఒకటే. ప్రారబ్ధాన్ని దైవ నిర్ణయం అని మనం అనొచ్చు. మనకి ప్రారబ్ధం చెప్పాను కదా, అదృష్టం. అదృష్టం అంటే మనకు తెలియదు. భగవంతునికి దృష్టం అంటే భగవంతునికి తెలుసు. చేష్టతే అంటే ప్రపంచంలో అతను కర్మలు చేస్తాడు. మనుష్యులు గుర్తించవచ్చు, మనం గౌరవించవచ్చు, లేకపోతే విమర్శించవచ్చు. ఈ సమాజం మనం గౌరవించవచ్చు, విమర్శించవచ్చు. జ్ఞానికి సమాజం ఇచ్చే గౌరవాలు, అపనిందలతో పని లేదు. సాధారణంగా జ్ఞానిని సమాజం అర్థం చేసుకోలేదు, అతను లెక్క చేయడు. ఒక ఉదాహరణ చెప్పారు, శుష్క పర్ణవత్. ఏమిటిది ఎగ్జాంపుల్? ఒక ఎండిన ఆకు ఉంటుంది. చెట్టు మీద ఉన్నప్పుడు చెట్టు మీద ఉన్నప్పుడు ఆ చెట్టు మీద ఆధారపడి ఉంటుంది కదా ఆకు. కానీ చెట్టు నుంచి విడివడి కిందకి రాలిపోయింది అనుకోండి ఒక ఆకు, అది ఏ దిక్కుకు వెళ్తుంది? చెట్టుకు సంబంధం లేదు, ఆ ఆకుకు కూడా సంబంధం లేదు. ఎట్లా వెళ్తుందంటే గాలి, ఎండుటాకు గాలి ఎటు తీస్తే అటు వెళ్తుంది ఆకు. అలాగే ఇది ఆకు ఎటు గాలి వీస్తే అటు వెళ్తుంది. అలాగే జ్ఞానికి తనకంటూ ఒక స్వంత ఎజెండా ఉండదు. అంటే జ్ఞాని ఒక పిచ్చివాడు అని అనుకోవద్దు మీరు. అంతే, సొంత ఎజెండా ఉండదంటే పిచ్చివాడా? అంటే ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాడా? అట్లా కాదు, అది కాదు అర్థం. జ్ఞాని పనులు అన్నీ భగవంతుడు నిర్ణయిస్తాడు, అంటే ప్రారంభం నిర్ణయిస్తుంది. భగవంతుడు జ్ఞానిని తన పరికరంలాగా వాడుకుంటాడు. అందుకే అంటారు, జాగ్రత్తగా వినండి, ఏమంటారు? కృష్ణుడి చేతిలో పిల్లన గ్రోవిలా మారిపో అని అంటారు కదా. కృష్ణుడి చేతిలో పిల్లన గ్రోవిలాగా మారిపో. పిల్లన గ్రోవిని ఒక మనిషితో పోలుస్తారు. పిల్లన గ్రోవిలో 9 రంధ్రాలు ఉంటాయి.
జీవుడికి నవద్వారపురం ఉంది కదా మనకి కూడా. భగవద్గీతలో దేహాన్ని నవద్వారే పురే దేహి అంటారు కదా. నవద్వారే పురే దేహే, దేహిగా దేహే. ఫ్లూటు ఎలా ఉంటుంది? ఖాళీగా ఉంటుంది లోపల, అంటే అహంకారం ఉండదు. ఎక్కడ ఉంటుంది ఫ్లూటు? కృష్ణుడి చేతిలో ఉంటుంది. అందుకని కృష్ణుడి చేతిలో ఉంటుందని ఫ్లూట్లో నుండి మంచి సంగీతం వినిపిస్తుంది. అలాగే జ్ఞాని కూడా ఫ్లూటు లాంటి వాడు, అహంకారం ఉండదు. భగవంతుడి శరణాగతిలో ఉంటాడు. తనకంటూ సొంత వ్యవహారాలు ఉండవు. నాకు ఏమి పొందవలసినటువంటి గమ్యం లేదు. భగవాన్, నేను నీ చెంత ఉన్నాను, నన్ను నీవు ఒక పరికరంగా వాడుకో. ఇది జ్ఞాని పరిస్థితి. కాబట్టి జ్ఞానులందరి జీవితాలు పిల్లల గ్రోవి గానంలా ఎంతో మధురంగా ఉంటాయి. అదే ఇక్కడ శుష్క పర్ణవత్ అన్నారు. వేణువత్, వేణుగానం వలె జ్ఞాని జీవితం ఉంటుంది. జ్ఞానుల జీవితాలు వేణునాదం. 22 చూద్దాం శ్లోకం. అసంసారస్య తుక్వాపి న హర్షో న విషాదత స శీతలమనా నిత్యం విదేహ ఇవ రాజతే. బాహ్య ప్రాపంచిక అనుభవాలను అధిగమించిన స్థితిలో జీవిస్తున్నటువంటి జ్ఞానికి సుఖ దుఃఖాలు ఉండవు. ప్రశాంతమైన మనసుతో దేహం లేని వాని వలె అతడు జీవిస్తాడు. అంటే ఆత్మస్థితిలో జీవిస్తాడు. అతని దేహం, మనస్సు, జగత్తు ఇవన్నీ కూడా మిజ్జిగా భావిస్తాడు. తన దేహానికి అంటే కార్యకరణ సంఘాతానికి నేను యజమాని కాదు అనుకుంటాడు. ఎవరు యజమాని? మరి భగవంతుడు యజమాని అని భావిస్తాడు. నేను కంట్రోల్ చేయలేను, అంటే నేను నియంత్రించలేను అని అనుకుంటాడు. ఎందుకు? ఇది అనాత్మ. అనాత్మను ఎవరు నియంత్రిస్తారు? నేను కాదు నియంత్రించేది. నా దేహాన్ని నేను నియంత్రించలేను, ప్రారబ్ధ కర్మ నియంత్రిస్తుంది. కాబట్టి జ్ఞాని దేహం అనే అనాత్మ చాలా ఒడిదుడుకులకు గురవుతుంది. జ్ఞాని దేహం కాబట్టి గుర్తుపెట్టుకోండి, జ్ఞాని దేహం మనలాగా ఒడిదుడుకులు లోను కాదు అని అనుకోవద్దు. జ్ఞాని దేహం కాబట్టి దానికి ఏం స్పెషల్ ట్రీట్మెంట్ ఉండదు శాస్త్రంలో. ఆయన చాలా గొప్పవాడండి. స్వామి పరమార్థానంద చెన్నైలో ఉన్నారు. మరి చాలా బాగా ఉపన్యాసాలు చెప్తారు. చాలా గొప్ప వ్యక్తి, ఒక పెద్ద జ్ఞాని. పరమార్థానంద అంటే పెద్ద జ్ఞాని. ఆయన కొంచెం కష్టాలు ఎక్కువ ఇవ్వకూడదు అని అనుకోదు శాస్త్రం. ఆయన ప్రారంధం ఆయనకి తెలియదు. ప్రారంధం, ఎవరి ప్రారంధం ఎలా ఉందో ఎవరికి తెలుసు? రామకృష్ణ పరమహంస, మరి మరి రమణ మహర్షి, మరి స్వామి వివేకానంద ఎన్ని కష్టాలు పడ్డారు? చాలా చాలా కష్టాలు పడ్డారు కదా జీవితంలో. వాళ్ళ ప్రారంధం బట్టే కదా అదంతా. జ్ఞాని జీవితం ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఉండదు. ముఖ్యంగా శాస్త్రంలో అది పూల పానుపు కాదు, కష్టాల కడలి. పూల పానుపు కావచ్చు, కష్టాల కడలి కావచ్చు. అయితే వీటికి జ్ఞాని బెదరడు. ఈ అనాత్మ సంఘటనలను జ్ఞాని ఎలా ఎదుర్కొంటాడు? కష్టకాలం మనం అనుకుంటాం, అయ్యో పాపం జ్ఞానికి చాలా కష్టకాలం వచ్చింది అని మనం సానుభూతి చూపిస్తాం. సమాజం సానుభూతి చూపిస్తుంది. ఎందుకంటే సమాజం మనకి జ్ఞాని శరీరాన్ని పవిత్రంగా చూస్తుంది. జ్ఞానిలాగానే మన జ్ఞాని చాలా పవిత్రంగా చూస్తాం కదా, అలా జ్ఞాని శరీరాన్ని కూడా పవిత్రంగా చూస్తాం. జ్ఞాని మాత్రం తన శరీరానికి కలిగేటటువంటి సుఖ దుఃఖాలని లెక్క చెయ్యడు, కదిలిపోడు, పొంగిపోడు, కృంగిపోడు, చెల్లించడు, సమత్వం పాటిస్తాడు. అసంసారస్య, ఇక్కడ అసంసారి అంటే జ్ఞాని. సంసార జంజాటం నుండి స్వేచ్ఛ పొందాడు అని అర్థం. సుఖ ప్రారంధం వస్తే సంతోషిస్తాడు. ఈ జడ శరీరంలో
ఈ జడ ప్రపంచంలో ఏమి మంగళ కార్యాలు జరిగినా ఆస్వాదిస్తాడు, కానీ తాదాత్మ్యం చెందడు. అంటే ఈ సంతోషం శాశ్వతంగా నాతో ఉండిపోవాలి అని బలంగా కోరుకోడు, మోహానికి గురికాడు అని అర్థం. అంటే రాగం ఉండదు. మనం ఏదన్నా ఒక సంఘటన జరిగిందంటే దానికి ఒక బంకలాగా అతుక్కుపోతాం, ఒక గమ్ము పూసుకుంటాం మనం. అట్లా గమ్ము పూసుకోవడం అనమాట, రాగం ఉండదు. అనాత్మకు అందం ఉంది, అనాత్మకు భిన్నత్వం ఉంది, అనాత్మకు కొత్తదనం ఉంది. ఇది సృష్టి రహస్యం. కానీ అనాత్మకు స్టెబిలిటీ లేదు, స్థిరత్వం లేదు, నిలకడ లేదు. ఆగతే స్వాగతం కుర్యాత్, గచ్చంతం నా నివారయేత్. అంతే, అలా అనుకోవాలి. స్వాగతం చెప్పాలి, టాటా బై బై కూడా చెప్పాలి. స్వాగతం చెప్పాలి, మరి సెండ్ ఆఫ్ ఇచ్చేయాలి, టాటా బై బై. అందుకే అష్టావక్ర మహర్షి అంటారు, నా హర్ష, నా హర్ష. జ్ఞానికి అతి ఉత్సాహం ఉండదు, అత్యుత్సాహం ఉండదు. అలాగే నా విషాదత, శోకం కూడా ఉండదు. ప్రతికూల సంఘటనలు ఎదురైతే ఆత్మ లెవెల్లో కాదు, ఆత్మస్థితిలో అనుకూల ప్రతికూల సంఘటనలు ఉండవు. కార్యకరణ సంఘాతం లెవెల్లోనే, అంటే దేహం లెవెల్లోనే విషాద సంఘటనలు జరిగితే అతను కుంగిపోడు. జ్ఞానికి తెలుసు ఈ ప్రతికూల సమస్యలు కూడా కదిలిపోతాయి, నిలకడగా ఉండవు. చీకటి పోతుంది అంటే ఏమిటి అర్థం? వెలుగు వస్తుంది. జ్ఞాని మనసు ఎలా ఉంటుంది? సహా శీతల మనాహ, ప్రశాంతంగా ఉంటుంది మనసు. ఇక్కడ శీతలం అంటే కోల్డ్ అని కాదు, సమత్వం అని. శ్రీకృష్ణుడు భగవద్గీతలో పదే పదే ఈ విషయం చెప్తారు. ఏంటది? సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాశ్మ కాంచన తుల్య ప్రియా ప్రియ ధీర తుల్య నిందాత్మ సంస్థుతి. ఏమర్థమైంది మీకు? ఏంటంటే ధీరుడు అయినటువంటి జ్ఞాని ప్రియానికి అప్రియానికి నిందాస్థుతులకి తొణకడు, వెనకడు, సమస్థితిలోనే ఉంటాడు. వీళ్ళు ఇంకో శ్లోకం కూడా చెప్తారు, ఇట్లాంటి చాలా శ్లోకాలు చెప్పారు. మానాపమానయో తుల్య తుల్య మిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత సహ ఉచ్యతే. అంటే మానాలు, అవమానాలు, మిత్రులు, శత్రువులు, ఇలా అందరి యందు సమభావంతో ఉంటాడు. అంటే తన విద్యుక్త ధర్మాలను, తన విద్యుక్త కర్మలను ఆచరిస్తాడు. కర్తృత్వ అభిమానం ఉండదు. అటువంటి జ్ఞానిని త్రిగుణాతీతుడు అంటారు. కాబట్టి సమత్వం ఎప్పుడు? నిత్యం నిత్యం సమత్వంతోనే ఉంటాడు. అతనికి అసలు దేహం లేదు అన్నట్టుగా ఉంటుంది అతని ప్రవర్తన. విదేహ ఇవరాజతే, అంటే దేహం లేనట్లుగా ఉంటాడు. ఎందుకంటే అతనికి దేహం మీద అనురాగం లేదు. వృద్ధాప్యం, దేహ రుగ్మతల గురించి బెంగ లేదు, సమస్యలు లేవు. అతనికి మరణం కూడా లేదు. ఎవరికి? జ్ఞానికి మరణం కూడా లేదు. అంటే దేహానికి మరణం ఉంది, జ్ఞాని దేహానికి మరణం ఉంది, ఆత్మకు లేదు అని జ్ఞానికి స్పష్టంగా తెలుసు. కొంతమంది అంటారు, కొంతమంది కాదు చాలా మంది ఏమంటారు, నాకెందుకో ఒక మాట అనాలనిపిస్తుందండి. నాకు వృద్ధాప్యం, మరి రోగాలు, ఈ మరణం, ఈ గురించి నాకు బెంగలు లేవండి, కానీ నేను ఇతరులకు భారం అవుతానేమో నాకు బెంగ. ఇది చాలా మందిలో వింటుంటారు మీరు. నాకు జ్ఞానం వచ్చిందండి, ఎందుకంటే బాగా తెలిసింది, శాస్త్రం బాగా అవగాహన చేసుకున్నాను, జీర్ణించుకున్నాను, నాకు జ్ఞానం వచ్చింది కాబట్టి వృద్ధాప్యం లేదు, నాకు రోగాల గురించి బెంగ లేదు, నా మరణం గురించి కూడా నాకు బెంగ లేదు. కానీ నేను బెడ్రిడెన్ అయితే ఇతరులకు భారం అవుతానేమోనని నాకు బెంగ. అది ఒక్కటే నాకు బెంగ అండి అంటారు. ఆత్మబంధువులారా, మోక్షం అంటే అటువంటి భావన కూడా పోవాలి. మన పిల్లల ప్రారంధాన్ని బట్టి మనల్ని వారు సేవించాల్సి వస్తే అది కూడా దైవ నిర్ణయం. ఇతరులకు నా వృద్ధాప్యం, ఇతరులకు నా వ్యాధులు,
భారంగా పరిణమిస్తే అది నా దేహ ప్రారంధం అనుకోవాలి, కుటుంబ సభ్యుల ప్రారంధం అనుకోవాలి. ఇలా నేను ఎవరికైనా నా కుటుంబ సభ్యులకు భారం అవుతానేమో అనుకోవటం కూడా సంసారం అవుతుంది. అది మంచి ఆలోచన కావచ్చు, కానీ అది ఒక రకమైన బంధం, ఒక రకమైన సంసారం అవుతుంది. కాబట్టి ఇతరులకు నీవు నీ వృద్ధాప్యం సమస్య అవుతుందని బెంగవద్దు. అలా అయితే నీకు సేవ చేసి వారు అంటే నీ కుటుంబ సభ్యులు, నీ పిల్లలు వారి ప్రారంధాన్ని ఖర్చు పెట్టుకుంటున్నారు అని అనుకోవాలి. 23వ శ్లోకం. కుత్రాపి న జిహా శాస్తి నాశో వాపి న కుత్రచిత్ ఆత్మా రామస్య ధీరస్య శీతలాచ తరాత్మనః. కుత్రాపి న జిహాస అస్తి అంటే జ్ఞానం, ఆ జ్ఞాని త్యాగం చేయాలని అనుకోడు. అంటే సాధారణంగా ఇది జాగ్రత్తగా వినండి మీరు, ఇది విచిత్రంగా ఉంటుంది. ఇది జ్ఞాని పరిస్థితి. మనం త్యాగం చాలా గొప్ప, అబ్బా త్యాగం నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు అని మనం చక్కగా పాడతాం. త్యాగం ఒక గొప్ప సాధన అంటాం కదా, అనుకుంటాం కదా. అష్టావక్ర మహర్షి ఏమంటున్నాడు? జ్ఞాని త్యాగం చేయడు, జ్ఞాని త్యాగం చేయడు అంటున్నారు. నీవు త్యాగం చేయాలంటే నీకు ఆ వస్తువు ఉండాలి, నువ్వు ఓనర్ అయి ఉండాలి. ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళే కార్లన్నీ నేను త్యాగం చేస్తున్నా అంటే కుదరదు, అవి నీవు కాదు కదా, అది ఒక జోక్ కదా. మనం ఓనర్షిప్ ఉంటేనే త్యాగానికి విలువ ఉంటుంది. నేను ఆత్మను అని స్పష్టంగా నిశ్చయాత్మకంగా నిస్సంశయంగా తెలిసినటువంటి జ్ఞాని దేనికి ఓనర్ కాదు. అతను అసంగ చైతన్యం, అస్పర్శ, బంధం లేదు, సంఘం లేదు, తనకంటూ స్వంతంగా ఏదీ లేదు. కార్యకరణ సంఘాతం కూడా అంటే దేహం కూడా నాది కాదు, అది సమష్టి ఈశ్వరునికి చెందుతుంది. తాత్కాలికంగా వాడుకోమని భగవంతుడు నాకు ఈ దేహాన్ని ఇచ్చాడు. ఎప్పుడైనా ఈ దేహాన్ని భగవంతుడు వెనక్కు తీసుకోవచ్చు. ఈ దేహానికి ఓనరు ఎవరు? నేను కాదు, భగవంతుడే ఈ దేహానికి యజమాని. కాబట్టి త్యాగం అనేది జ్ఞాని విషయంలో అర్థం లేని మాట. జిహాస అంటే త్యాగం చేయాలనే కోరిక, నా అస్తి అంటే జ్ఞానికి ఉండదు. ఇంతకు ముందు ఒక శ్లోకంలో అష్టావక్ర మహర్షి చెప్పారు, అజ్ఞాని మాత్రమే త్యాగం చేస్తాడు అన్నారు. ఓనర్షిప్, యజమానత్వం అంటే అజ్ఞానం. కాబట్టి నిజానికి త్యాగం చేసేది ఏమీ లేదు. కాబట్టి జ్ఞాని పోగొట్టుకునేది కూడా ఏమీ లేదు. ఎందుకని? అతనికి తనకంటూ ఏమీ లేదు కాబట్టి. అందుకని జ్ఞాని ఎప్పుడూ భద్రతలోనే ఉంటాడు. నాకున్న వ్యక్తులు, వస్తువులు, బంధువులు పోతే నాకు బెంగ, నాకు ఏమీ లేకపోతే పోగొట్టుకునేది ఏముంటుంది? హోదా పోవచ్చు, గౌరవం పోవచ్చు అనే బెంగ లేదు. బిచ్చగాడికి దొంగల భయం లేదు. ఎందుకని? అతని వద్ద ఏమి లేదు కాబట్టి. కుత్రచిత్ నాశ వాపి నాస్తి, అతను ఏమి పోగొట్టుకునేది లేదు. అభయం ప్రతిష్టాం విందతే అధసో భయం గతో భవతి ఆత్మ రామస్య. మరి జ్ఞానికి ఏమీ లేకపోతే ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? శాంతి భద్రత ఎలా వస్తాయి? మనకి వేదాంత రత్నాలు తెలుసు కదా. 2వ రత్నం ఏమిటది? శాంతి భద్రత ఆనందం నా నుంచే వస్తున్నాయి. కాబట్టి అష్టావక్ర మహర్షి ఏమంటారు? ఆత్మ రామస్య, జ్ఞాని తన స్వస్వరూపంలో రమిస్తాడు. ధీరస్య, ధీరస్య అంటే తన స్వస్వరూప స్థితిలో ఉండి జీవితాన్ని ఒక ఆటగా మలుచుకుంటాడు. శీతల అచ్చతర ఆత్మనః అంటే ప్రశాంతమైన శుద్ధమైన మనస్సు కలిగి ఉంటాడు. ఎవరు? జ్ఞాని. స్వస్తి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.